ఐదవది గుప్తనామం. కుచధ్వయి అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఇంకా బాగుంటుంది నాన్న. కుచధ్వయి అంటే ఏంటంటే హ్మ్. ఈ కుచ అనే దాని గురించి చెప్పాను గదా! ఇది ఈ ఈ కుచ అనే శబ్దము వచ్చినప్పుడు ఆహ్, ఇదివరకి ఈ కుచ శబ్దం వచ్చినప్పుడు చెప్పడం జరిగింది నాన్న. ఒకసారి వినండి. మళ్ళీ ఎందుకు? కుచములు అంటే భౌతికమైన శరీర అంగములు కాదు. కుచములు అంటే ఏంటంటే అమ్మవారి యొక్క స్థైన్యములు కావు. ఏమ్మా? హృదయ భాగం దగ్గర స్థైన్యములు కావు అని చెప్తున్నారు. మరి ఏమిటవి? ఇదెంత గొప్పగా ఉంటుందంటే ఈ నామం. సర్వ సృష్టి అనేది పెట్టుకోవాలి. హ్మ్. వ్యక్తిగా ఆలోచన కాదమ్మా. సో, సమిష్టిగా ఈ అండపిండ బ్రహ్మాండాలకి ఈ కుచద్వయి అంటే ఏంటి అనేది పెట్టుకొని ఇప్పుడు వినండి. కుచములంటే భౌతికమైన శరీరములు, అంగములు కాదమ్మా. విద్యగా చూస్తే అది ఖాదీ, హాదీ విద్య. 2 స్థైన్యములు గూడా ఆడవారిలో ఉన్నవి. ఆది, ఖాదీ విద్యలనమాట అవి. హ్మ్. మధ్యలో అమ్మవారు. కుచధ్వయి అంటే అది సుషుష్మ. అమ్మా! అమ్మవారి యొక్క కుచద్వయము అంటారు దాన్ని. కుచద్వయము అంటే అది అమ్మవారి విగ్రహం చూస్తున్నప్పుడు, అమ్మవారి స్థైన్యములు నీకు దర్శనం వచ్చినప్పుడు అది ఖాదీ, హాదీ విద్యకు సంబంధించినవి అని తెలుసుకోవాలి. అంటే కాతో మొదలైన పంచదశులు. కయ్యిలరీం, హసకహలరీం, సకలరీం అని అనుకోవాలి. అలానే హాది విద్య హకారంతో మొదలవుతాయి. అసకహలరీం అలా మధ్యలో మళ్ళీ కయ్యిలు అసకహలరీం, అసకహలరీం మళ్ళీ మధ్యలోది ఏంటి కయ్యేలు అసకహలరీం అలానే కయ్యేలరీం కింద నుంచి పైకి పై నుంచి కిందకి అట్లా అన్నమాట. కాతో మొదలైంది కాబట్టి అది హాతో మొదలైంది. అదే లెఫ్ట్ అండ్ రైట్ సైన్యములు అవే కాది హాది విద్యలు అని. సో ఈ కాది హాది విద్యలు చేసి అంటే అమ్మవారు పాలు తాగి అంతేగా ఆహారమేగా చిన్నపిల్లలకు కూడా ఆహారం అదే కదమ్మా. సర్వ సృష్టికి ఆధారం ఏంటి? సూర్యుడు చంద్రుడే కదా మనకి. అలానే అమ్మవారి యొక్క స్థైన్యములు ఆహారము కాదిహాది విద్యలే నీకు ముక్తిని ప్రసాదించేది. ఫలం ఏది? తృప్తి. అది ఇచ్చేది. అది తృప్తి ఆకలేస్తే అన్నం పెడితే ఎలా ఉంటుంది? తిన్న తర్వాత ఎలా ఉంటుంది? తినక పూర్వం ఎలా ఉంటుంది? అది చెప్తున్నాడు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఎవరైనా కూడా. ఆది శంకరాచార్యుల వారు కూడా మరి పాలు ఇచ్చింది కదా అమ్మవారు. పసితనంలో ఎందరో మహానుభావులు అమ్మ పాలు తాగి ఉన్న వాళ్ళు మహానుభావులు ఉన్నారు. అమ్మ అలా దాటిస్తే అలా ఆ చూపుతో చూడాలి నాన్న. సో కాదిహాది విద్య అమ్మవారి యొక్క కుచద్వయము వీటిని సాధన చేసి నీ ఆత్మకి ఆహారముగా అమృతప్రాయంగా చేసుకోవాలంటే అమ్మవారి మెడలో అక్షమాల రూపంగా ఉన్న మాతృకా వర్ణములే మంత్రములను ఆశ్రయించవలేను. నీకు అమ్మ పాలు తాగాలి కుచద్వయము అంటే ఏంటంటే కాదిహాది విద్యలు శ్రీ విద్య పోషకులకు చెప్తున్నారు. వాళ్ళ ఆహారం ఏంటో చెప్తున్నారు ఇక్కడ. కొందరు స్థూల భోజనం మీద శరీరాన్ని నిలుపుకుంటారు. కొందరు చూడండి సర్పాల్లో కూడా అంతే కదా. గాలి భోజనం చేస్తూ కూడా దేవతా సర్పాలు బతుకుతాయి. అన్నం స్థూల అన్నం తినవు. భగవంతుడు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా ఆఘ్రాణం చేస్తాడు కానీ మనలా కూర్చుని తిండు లడ్డు ఒళ్ళో పెట్టుకుని. ఏమ్మా అది చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది అమ్మవారి పాలు తాగుతూ కూడా అందరూ చిన్న పిల్లలు కూడా అందరూ చూడండి దీనికి అర్థం అదే. పుట్టినప్పుడు తల్లి బిడ్డకి పాలిస్తున్నప్పుడు వాడు పాలు తాగుతూ అమ్మవారి మెడలో ఉన్న ఆహారాలు హారము ఉంది. హారము అంటే అవి ధరించిన మంగళసూత్రాలు కానీ ఇట్లా ఉంటాయి కదా. అవి పట్టుకుని వాడు పాలు తాగుతూ ఆనందంగా అవి పట్టుకుంటూ పాలు తాగుతాడు. అంటే కాదిహాది విద్య చేసుకుంటూ మనం కూడా శ్రీ విద్యలో అవి ఆడుకుంటూ కయ్యేలరీం అంటే అమ్మవారి మెడలో ఈ మాతృకా వర్ణాలని జపించుకుంటూ చెప్పుకుంటూ పాలు తాగుతున్నాము. అంటే ఫలాన్ని పొందుతున్నాం, తృప్తిని పొందుతున్నాం. వీడు ఆడుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ భౌతికంగా ప్రపంచంలో కూడా చూడండి చిన్నపిల్లలు వాళ్ళ అమ్మ తల్లి ఆహారం అది మెడలో ఉన్న ఆహారం పట్టుకొని పాలు తాగుతుంటారు కొందరు పిల్లలు ఆడుకుంటూ. అవునా? అది అంటే మనం ఎప్పుడు అమ్మ దృష్టిలో పిల్లలమే. ఆ మాతృగా వర్ణాలు అవి. అమ్మవారి హారాన్ని పట్టుకొని వాడు జపించుకుంటూ తృప్తి చెందుతున్నాడు అని. అంతే కదమ్మా. శ్రీ విద్యోపాసకుడు ఏంటి? అదే పాపం వాడు. వాడికి ఆహారం అదే. ఆత్మతృప్తే ఆహారము. ఏమ్మా? కడుపు నింపటం ఆహారం కాదు.
ఆత్మతృప్తి. ఆ తృప్తి అమ్మవారు ఇస్తుంది అని, అదే నీ ఫలము. వీటిని సాధన చేసి ఆత్మిక ఆహారముగా అమృతపాయంగా చేసుకోవాలంటే అమ్మవారి మెడలో అక్షమాల రూపంగా ఉన్న మాతృకా వర్ణములని మంత్రాలని ఆశ్రయించాలి. ఆ మంత్రాలను ఆశ్రయిస్తే గాని నీ ఫలము నీకు దక్కదు నాయన అంటే బాలామంత్ర పంచదశి అమ్మవారి మెడలో అక్ష అక్ష అక్షమాలగా ఉన్న మాతృకా వర్ణాలు ఏవైతే ఉంటాయో ఆ వర్ణాలను నువ్వు జపించుకుంటూ అమ్మవారి సైన్యం పిల్లలు చేసినట్టు ఆ తృప్తిని పొందాలి. జపంలోనే ఆనందం వాడికి అని. కొందరు చూడండి భజన అంగాన్ని పరిగెత్తుతారు. గుడికంటే నేను వస్తాను ఉండు ఉండు అని కొందరు వెళ్తారు. అబ్బా నేను బద్ధకస్తులు కొందరు ఉంటారు. కొందరు ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంటే పూజలు అంటే ఇప్పటి నుంచే మనం షాపింగ్లు ఏమేమి కొనుక్కోవాలి, ఏమేమి చేయాలి, ఇట్లా ఉత్సాహంగా అది అలా ఆలోచనలు వస్తాయి కదా. సో ఆ మంత్రాలని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే నీకు తృప్తి ఫలం అనేది ఇస్తుంది అమ్మవారు. అది సో పసిబిడ్డ తల్లి దగ్గర స్థైన్యము తాగుతూ కూడా ఒక చేతిలో ఆ తల్లి మెడలో ఉన్న హారములను పట్టుకుంటాడు. చెప్పాను కదమ్మా, గురువు గారు చెప్తుంది. ఇది సహజం. అందుచేత ఎవరు శ్రీ విద్యోపాసకులో వారు ఆది విద్య అయిన శ్రీ విద్యా మంత్రములని ఇంకా అందులోని అంగములైన సాది మాది ఇంకా ఉన్నాయి కదా, శాతం మొదలైనవి, అటువంటి ఏ రకంగా పంచదశి నువ్వు సాధన చేసినా ఇచ్చేది వాటిని అనుభూతం చేసుకోవాలనంటే అమ్మవారి మెడయందున్న అక్షమాలను ఒక చేత్తో ఆశ్రయించవలేను. అందుకే ఒక చేత్తో చిన్న పిల్లవాడు ఎలా పట్టుకొని ఉంటాడు, పాలు తాగుతూ ఉంటాడు. అవునా? అది సంకేతం. మేరీ మాత చేతిలో చిన్న బిడ్డ ఉన్నాడు. అవునా? అదే అమ్మ ఒడి అంటారు. దాన్నే అంటారు. శ్రీ విద్య ఎక్కడి నుంచో చూపిస్తున్నాను. క్యాథలిక్స్ లో చూడండి, మేరీ మాత చేతిలో బిడ్డ ఉంటాడు కదా. అంటే ఈ బిడ్డయే ఈ సృష్టి. అదే శ్రీమాత. శ్రీమాత నుంచి వచ్చిన అండపిండ బ్రహ్మాండాలు బిడ్డ స్వరూపం. అది మేరీ మాత అంటారు. వాళ్ళు అమ్మవారిని ఆరాధించిన వాళ్ళు, ఆరాధిస్తున్నారు ఇంకో మార్గాలు. ఎక్కడ చేసుకున్నా కూడా శ్రీ విద్య ఉంటుంది. అంటే నేను చెప్పేది గాడ్ ఈజ్ వన్. సో వాటిని అనుభూతం చేసుకోవాలంటే అమ్మవారి మెడయందున్న అక్షమాలను ఒక చేత్తో ఆశ్రయించవలను. అంటే మంత్ర రూప మహేశ్వరి ఆవిడ. అమ్మవారి యొక్క హారములే, ఇంకే ఏ హారాలు కావు. అమ్మ మెడలో ఉన్నదే పట్టుకుని వాడు సైన్యాన్ని పాలని గ్రోలుతూ ఉంటాడు. అంటే జపము చేస్తూ ఉంటాడు. కయ్యేహిలరీ ఈ అక్షర ఇప్పుడు అంతే కదా, మనం కూడా అంతే కదా. కయ్యేహిలరీ అని నువ్వు చెప్తున్నావు అనుకో, అమ్మ మెడలో ఉన్న అక్షరమాల మాతృగా వర్ణమాల అన్నట్టు అవి పట్టుకొని జపం చేసుకుంటూ నీవు ఉండాలి. ఉంటే నీకు రావలసిన పాలు సైన్యము నుంచి ఫలము ఆత్మానందము. పిల్లవాడు పాలు తాగుతున్నప్పుడు ఎంత నిశ్శబ్దంగా తాగుతాడు, ఆనందంగా. అది నీకు ఇస్తుంది అమ్మవారు అని. అంటే మంత్రరూప మహేశ్వరి స్వరూపాన్ని కూడా అర్చించవలను. అంటే నువ్వు జపముతో పాటు ఇది కూడా చెయ్యాలి, జపము కూడా చెయ్యాలి నాయన. అందుకే నేను మీ అందరికీ మూలాధారంలో కయ్యి, మళ్ళీ స్వాదిష్టానంలో ఈల, నాభి దగ్గర హరయీం, హృదయం దగ్గర హసక, విశుద్ధి చక్ర హల, ఆజ్ఞా చక్రం దగ్గర హ్రీం సకల, మళ్ళీ అమ్మ ఆనందాన్ని ఫలాన్ని పొందడానికి హ్రీం నాదాంతం చేసుకోవాలి. అప్పుడు నీకు నీ సుషుష్మ మూడో కన్ను అంటే ఆత్మలో అది బయలుదేరి మూడో కన్ను దగ్గర నుంచి పైకి శీర్షం వైపు వెళుతుంది అని అర్థము. సో ఆ తల్లి కాబట్టి ఆమె యొక్క కుచములే మన యొక్క అన్నకోశాన్ని కూడా పెంచి పెద్ద చేస్తున్నాయి. స్థూలంలో కూడా అమ్మవారి యొక్క స్థైన్యములు అంటే ఏంటంటే ఇవి రూము దగ్గర, అవి ఆహారము, సర్వలోకాలకి ఆహారముగా మనలో ఉన్న ప్రాణమయ, అన్నమయ ఈ కోశాలు ఉన్నాయిగా, బుద్ధిమయ ఇటువంటి కోశాలు ఉన్నాయి కదమ్మా. ఈ సర్వ సృష్టి అన్నమయ కోశాన్ని పోషించబడుతున్నాయి అని. అంటే సూర్యుడు చంద్రుడు వలన ఏమా సృష్టి అంతా కూడా పోషించబడుతోంది అని. అందుకే సూర్యచంద్రుడిని కూడా ఒక రకంగా సైన్యం, అమ్మవారి సైన్యములు కూడా చూస్తారు. ఏమ్మా ఏమ్మా అర్థమైందా? ఎంత గొప్పగా చూడండి. ఆ రూపంలో ఎక్కడన్నా మనం
ఏంటి అంగాంగ వర్ణన లేకుండా మనం చెప్పడం అనమాట. శ్రీ విద్య అంత టఫ్ గా ఉంటుందన్న, వెరీ టఫ్ గా. ఎందుకంటే అనుభూతులు దాంతో అక్కడి నుంచి అవే నువ్వు అదే నీ ఫలము. ఆ అనుభూతి నీకు రా, అట్లీస్ట్ నీకు ఏది నేను చెప్తున్నప్పుడు మీకు ఆ అనుభూతి వచ్చింది అంటే మీకు అదే దృష్టి నిలిచిపోతుంది ఎప్పుడు. ఇంకో దృష్టి మనం తెచ్చుకున్నాం అంటే తప్పుగా మనం చెప్పుకున్నాం అనుకో, ఆ తప్పుడు భావనే ఉండిపోతుంది. ఇదే సంస్కారం అన్నమాట. దివ్య సంస్కారం, జీవ సంస్కారాలు ఇదే. కొందరు చక్కగా అర్థం చేసుకుంటారు, కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు. అది జీవ సంస్కారం. చక్కగా ఉన్నది ఉన్నట్టుగా అంతే కదా. అమ్మవారి యొక్క మెడలో ఉన్న ఆహారాన్ని అది హారముని పట్టుకొని జపం చేసుకుంటూ వాడేంటి ఫలాన్ని పొందుతున్నాడు. అంటే ఆనందాన్ని బ్రహ్మానందాన్ని పొందుతున్నాడు పాలు తాగుతూ. సో, ఆ స్థానము వాడికే గాదు. ఆ స్థానము సర్వ సృష్టికి అన్నమయ్య కోసము గూడా పోషించబడుతోంది. అదే విష్ణు స్థానము, నారాయణీయము అని. శచి అమ్మవారు అందుకే ఆవిడ వైష్ణవి అయింది. చాలా బ్రహ్మగా పుట్టించింది. వైష్ణవి అయి పరిపాలిస్తోంది. శివుడై, శివాని అయి తనలో లయం చేసుకుంటోంది. మరి ఇది నువ్వు చేసావు గదా! నీ ఫలం ఏమిటి? లయమే గదా! దా కలిసిపోనాలు అంటుంది. అదనమాట. చావటం గాదు. అదేమ్మా! శ్రీ విద్యా భాషలో, పరిభాషలో, వరివస్యాలో ఈ రకంగా అర్థం చేసుకోవాలి. పుట్టటం, ఏమ్మా పోషించబడటం, చివరికి లయం కావటం. సృష్టి అంతా మళ్ళీ అమ్మవారిలోనే లయం అయిపోతుంది. సో, ఈ 3 ఆవిడ కృత్యములే కాబట్టి ఆవిడ మహా త్రిపుర సుందరి అని అన్నారు. ఏమ్మా? సో, సో అండాండము, బ్రహ్మాండములంది అందలి కూడా జీవుల యందున్న అన్నమయ కోసము అది కోరే కారణమైన ఆకలి కూడా ఆమెయే. ఇప్పుడు నీకు అన్నం తినాలి అని నీకు ఆకలేసింది అనుకో, అన్నము తినాలి అనే కోరిక నీకు రావాలి కదా. ఆ కోరిక కూడా తానే కదా నీకెందుకు కలిగిస్తుంది. లేకపోతే నీకు ఆకలి వేయదు. ఆ అది అమ్మవారు ఫలమే కాదు. అమ్మ ఫలమే కాదు ఇచ్చేది. ఈ కోరిక కూడా నీకు ఆమె సంకల్పము నేను చెప్తుంటాను కదమ్మా. సంకల్పం అమ్మవారి చేతిలో ఉంటే నాన్న అందరూ గౌతమ బుద్ధులం అయిపోతామా? అందరూ ఆదిశంకరాచార్యులం అయిపోతామా? అమ్మవారి కృప ఉండాలి. సో, ఆ కోరిక కూడా అమ్మవారే. ఇప్పుడు వీడున్నాడు వాల్మీకి. వాడు పూర్వాశ్రమంలో ఏమిటి ఒక వేటగాడు. వాడిలో ఋషిని అమ్మవారు సంకల్పం రూపంలో బయటికి తీసింది. చూసారా? అట్లా ఉంటాయి. కాళిదాసు అంతే. మానవుల్లో చూడండి ఇక్కడ ఇదంతా మానవులే కదమ్మా. మానవులుగా పుట్టిన వాళ్ళందరూ కూడా పూర్వాశ్రమంలో ఒక రకంగా ఉంటే ఉత్తర అంటే ముందు జీవితంలో ఋషులయ్యారు వాళ్ళు. కృషి ఉంటే ఋషి అవుతాడు. అంతే కదా. ఎంత కృషి, ఎంత సాధన, ప్రధాన పంచతంత్రం, జీవ సాధన, ప్రాణ సాధన, ఇవన్నీ ఆత్మ సాధన, ఈ సాధనలు చేసేవాళ్ళు వాళ్ళ ఋషిత్వాన్ని బయటకు తీశారు. అది అన్ని కష్టాలు వాళ్ళు పడ్డారు కాబట్టి వాళ్ళు ఋషులయ్యారు. ఏమ్మా? ఇప్పుడు ఏంటంటే గడ్డం పెంచుకొని 4 కమండలం పట్టుకొని అందరూ ఋషులయ్యారు. ఇప్పుడు బయట అలంకారాలు చేసుకుంటే వీళ్ళందరూ బయలుదేరారు శ్రీ విద్య చెప్పడానికి. ఈ మహానుభావులు అందరికీ రాదుగా. కొందరు ఉన్నారు మహానుభావులు, వాళ్ళని పక్కన పెడితే ఎక్కువ శాతం వీళ్ళే కదా. అదనమాట. సో కాబట్టి కుచద్వయం అంటే అండపిండ బ్రహ్మాండములయందు జీవులయందున్న అన్నమయ కోసము అది కోరే కారణమైన ఆకలి కూడా ఆమెయే. నీకు ఆకలి వేస్తోంది అన్నప్పుడు ఆ ఆకలి కూడా ఆమెయే, ఆ కోరిక కూడా ఆమెయే. లేదా మనం అదే అన్నమయ కోసము. ఎందుకంటే ఉన్నది ఒకటే కాబట్టి ఆమెకి అనుభూతి వస్తే మనందరికీ వస్తుంది. ఆవిడకి ఆకలి వేస్తే మనకు అందరికీ వస్తుంది. అన్నమయ కోసం మరి పోషించాలి. స్థూల జగత్తును నిలపాలి అంటే అన్నమయ కోసం ద్వారా, అన్నము ద్వారా అన్న సారము, ఆ సారము మనం తిని వీర్యము, శక్తిని పెంచుకుంటున్నాము. వీర్యము పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. ఆ శక్తిని చక్కగా 10 మందికి ఉపయోగించటం. అది జీతం ఎందుకు ఇస్తున్నారు ఆఫీస్‌లో? తిని మళ్ళీ పని చేయని. అంతే కదా. ఈ రీతిగా ఆమె త్రిపుర సుందరి. నేను చెప్పాను కదా. ఈ రీతిగా ఆమె త్రిపుర సుందరి. సో, అన్నమయ కోసము తృప్తి చెందడాన్ని సాఫల్యము అంటున్నాం. అంతే కదా. అన్నమయ కోశాన్ని తృప్తి పడితే ఏమవుతుంది? దాన్నే సాఫల్య సిద్ధి అంటారు. ఆత్మ సాధన చేస్తే సాఫల్యం. మనో సాధన చేస్తే మనస్సు శాంతిస్తుంది, అమనస్కం అవుతుంది. శారీరకంగా కోరికలు పెట్టుకుంటే శరీరం సంతోషిస్తుంది. ఒకటి ఆకలి అంటే కేవలం అన్నమే అని కాదు. బయాలజికల్ నీడ్స్, పెళ్ళిళ్ళు, కోరికలు ఇటువంటివన్నీ తీర్చుకోవటం. అలానే మళ్ళీ
ఇంకేదైనా కార్లో వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్ళాలి, ఇటువంటివి ఏమన్నా అన్నీ కూడా శరీరానికి పొందే ఆనందాలు. ఇట్లా అన్నమాట. ఆకలి అనేది ఒకే దానికి పరిమితం చేయకూడదు. ఎంతసేపు అన్నపూర్ణ అంటే కేవలం భావాల్లో కూడా ఆవిడ మంచి భావాలు నీలో పుట్టించాలి, మంచి సంకల్పాలు పుట్టించాలి అన్న కూడా అది ఆకలే. లేకపోతే ఎందుకు పుడతాయి చెప్పండి? ఆకలి మంచి అయ్యో! వాడు వాడు చక్కగా పాడాడండి. అంటే వాడు ఎంతో సాధన చేసి చక్కగా పాడింది అమ్మాయి. ఎంత సాధన చేస్తే ఆమె పాపం అందరిని ఒక్కసారి పరవశం చేయించింది. అందరిని తన్మయత్వం పెట్టేసింది. అయాచితంగా వచ్చిందే ఆ క్షణంలో ఆమెకి ఏమైనా శక్తులున్నాయా? ఆమె ఎంత సాధన చేస్తే ఆ శక్తిని ఆమె కూడగొట్టుకుంది, సంపాదించుకుంది. అది చూడాలన్నమాట. అదే సాఫల్యము. ఏమ్మా? దాని వలన నువ్వు పొందేది ఆనందము, తృప్తి. ఏమ్మా? సాఫల్య బుద్ధి సంకల్పముయే అమ్మవారు జగన్మాతయే. హ్మ్. ఆ అన్నమయ కోశమునందున్న సాఫల్య బుద్ధి గాని, సంకల్పము గాని జగన్మాతయే. ఆ సాఫల్యమునకు కారణమైన అన్నము ఏదైతే ఉందో, అన్న సారము కూడా ఆమెయే. నువ్వు అన్నం తిన్నావనుకో, దాని నుంచి నువ్వు అది కడుపులో అరిగి, దాని నుంచి వచ్చిన సారం ఏదైతే ఉంటుందో, శక్తి ఏదైతే ఉంటుందో, అది కూడా ఆమెయే. ఏమ్మా? ఈ రీతిగా ఆ తల్లి త్రిపుర భైరవి అయింది. ఆమె త్రిపుర భైరవి అయింది. అంటే సూక్ష్మం నుంచి బయలుదేరి పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా అన్నమయ కోశం ద్వారా అన్ని లోకాలకి కూడా ఆవిడ అన్నపూర్ణ అని. దేవతలకు కూడా ఉంటుంది. వాళ్ళు కాంతి భోజనం చేస్తారు నాన్న. అది. మనలా వాళ్ళకి శరీరం ఉండదు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క ఇప్పుడు చెప్పాను చూడండి కాది హాది విద్యలు అవి చేస్తుంటారు నాన్న. అందుకే వాళ్ళకి ఆకలి అనేది ఎందుకు ఉంటుంది? ఆ మంత్రమే వాడికి మంత్రసారమే అన్నం వాడికి. సో ఇక్కడ అంతేగాక క అంటే ఒకటి. ఏమ్మా? న్యూమరాలజికల్‌గా అంటే మంత్రశాస్త్రం ప్రకారంగా ఈ రీతిగా ఆ తల్లి త్రిపుర భైరవి పరాభైరవి అయింది. అంతేకాక క అంటే 1, ఉ అంటే 5. క వర్గంలో అది 1. ఉ, అ, ఆ, ఇ, ఈ, ఉ ఎన్నో నంబరు 5. క వర్గంలో ఎన్నో నంబరు 1. క, 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 కి, కి అన్నట్టుగా. సో 1 + 5 1 + 5 + 1 7. ఏమ్మా? 7 అయిందా మంత్రశాస్త్రంగా? సో ఇప్పుడు ఈ తల్లి పాంచభౌతిక శరీరమునందున్న సప్తధాతు రూపంలో ఎవరు ఉన్నారో, ఆ సప్తధాతువులని పెంచేవారు ఎవరున్నారో, అంటే అనగా పాంచభౌతికాలను సప్తధాతువులను పోషించే బిందు స్థానమే అమ్మవారి కుచములు అని అర్థం. అమ్మవారి బిందు స్థానమే ఈ యొక్క సృష్టికి ఏమిటి? బిందు స్థానము. అమ్మవారి కుచములని అర్థం. అది కుచములు అంటారన్నమాట. అంటే అన్నసారం అక్కడి నుంచి వస్తుందని. అమ్మవారు ఉంది కాబట్టి, ఆవిడ సంకల్పం ఉంది కాబట్టి ఏమ్మా? హ్రీం శ్రీం కాస్త హ్రీమై అన్నమై ఆ అన్నము సారము ఓం అని ఈ సృష్టి వచ్చింది ఆ తల్లి. మనం అలా చూసుకుంటే ఏమ్మా? సో అంటే అన్నమయ కోసం అక్కడి నుంచి బిందువు నుంచి భూపరాజ రేఖల వరకు కూడా అన్నమయ కోసం ఏదైతే ఉందో అది స్థూలంగా ఇక్కడ ఉంది అని. సో ఈ కోశం అంతా అమ్మవారు. ఆ తల్లి సప్తధాతువులు. అలానే దాన్ని పెంచడానికి ఎవరైతే పెంచుతున్నారో, కారణభూతులు అవుతున్నారో అది కుచద్వయి. అదన్నమాట. అందుకే ధాతువులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అవి తక్కువ ఎక్కువ కాకూడదు శరీరంలో. ఇవన్నీ నేను ప్రజ్ఞా విలాసంలో చెప్తాను. ఏది తగ్గింది అంటే ఐరన్ డెఫిషియన్సీ ఇట్లా ధాతువులు ఉంటాయి కదా, అవి తక్కువ కాకూడదు. గిక్కెట్స్ లేనిపోయిన జబ్బులన్నీ వస్తాయి. అన్నమయ్య కోసం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందుకే పౌష్టికాహారం తీసుకోమని చెప్తారు. ధ్యానికి కానీ ఎవరికైనా మామూలు మానవులు కూడా ఏ జబ్బులు రాకుండా మంచి భౌతిక ఆకుకూరలు ఇటువంటి కూరలు ఇవన్నీ చక్కగా సాత్వికంగా చేసుకోమని తినమంటారు. అందుకని స్పైసీ ఫుడ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేవి, ఇండైజెషన్ కావటం, క్యాన్సర్ కి దారి తీయటం. ఇంటెస్టైనస్ లో ఎక్కువ నువ్వు ఏంటి కారాలు స్పైసీ ఫుడ్ తిన్నావంటే క్యాన్సర్ వస్తుంది, పుళ్ళు వస్తాయి, మంటలు, ఏవి తినలేవు. అమ్మ అబ్బా అని అరుస్తూ ఉండాలి. అందుకే మన వాళ్ళు ఏంటంటే
అటు స్పైసీ ఉండకూడదు, అలా అని చెప్పి మరి చప్పగా తినమని నేనేం చెప్పట్లేదు తల్లు, మళ్ళీ నన్ను తిట్టద్దు. మా గురువు గారు ఇలా తినమన్నారు. తినండి, కారం ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి, కానీ అతి సర్వత్ర వర్జయేత్ అని నేను అమ్మ దయగా చెప్తున్నాను. ఏమ్మా, ఇక్కడికి ఈ 5వ నామం కుచద్వయి అయింది నాన్న.